నమస్తే. ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణం అందించడానికి అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ రైళ్లను అయితే మాత్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 సంబంధించిన బుల్లెట్ రైళ్లు ఇప్పటికే శాంక్షన్ అయ్యాయి. ప్రధానంగా విజయవాడ అలాగే ఈ చెన్నై వరకు వెళ్లాల్సిన రూట్ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అభ్యంతరం వస్తుంది. ఎందుకంటే సూర్యాపేట మీదుగా అయితే మాత్రం ముందుగా అలైన్మెంట్ ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఆ అలైన్మెంట్ను హాలియా రూట్ మార్చడంతో రైతులు పెద్ద ఎత్తున అలాగే ఇక్కడ సూర్యాపేట వాసులు అలాగే సాధన సమితి సభ్యులు నల్గొండ సంబంధించిన నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా అఖిలపక్ష నేతలు కూడా కోదండరామ్ గారిని కలిసిన సందర్భం కనిపిస్తుంది. మరి ఈ అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్, రైతులు మీ దృష్టికి ఎలాంటి అంశాన్ని తీసుకొచ్చారు, అలాగే బుల్లెట్ ట్రైన్ సంబంధించిన అలైన్మెంట్ మార్చడాన్ని ఎట్లా చూస్తారు? బుల్లెట్ ట్రైన్ 3 వస్తున్నాయి తెలంగాణకి. అందరు కూడా తెలంగాణ ప్రజలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. 3 బుల్లెట్ ట్రైన్లు రావటం, అది కూడా శంషాబాద్ నుంచి మొదలై దేశంలోని వివిధ ప్రాంతాలకు తెలంగాణను లింక్ చేస్తున్నాయి. ఒక రూటు అందులో విజయవాడ అమరావతి దాకా వెళ్తుంది. ఈ ట్రైన్ రూటు విషయమే ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే, ట్రైన్లు రావటం చాలా బాగుంది, కానీ అవి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా రూట్లు డిజైన్ చేయాలి అనేది కోరిక. ప్రత్యేకించి మనకు విజయవాడకు ఉండే ఇప్పటికున్న లింకు మార్గము రోడ్డు మార్గం ప్రధానమైనది. ఆ రోడ్డు మార్గం గుండా రైలు కనెక్షన్ కూడా పోతే చాలా బాగుంటుంది. విపరీతమైన ఒత్తిడి ఆ జాతీయ రహదారి మీద ఉంది. దాన్ని 4 లేన్ చేసినా కానీ అది సరిపోవటం లేదు. 2, అది అనేక పట్టణాలు, గ్రామాలు, అది మెయిన్ లింక్ అయిపోయింది. కాబట్టి దాని మీద ఒత్తిడి తగ్గించటం చాలా అవసరం. ఒక్కోసారి అది ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. ఇది రద్దీ అనేది. ఇక పండుగలప్పుడైతే కదలటమే కష్టం. అందుకని ఆ రద్దీని తగ్గించాలంటే ఈ బుల్లెట్ రైలు విజయవాడకు శంషాబాద్కు మధ్యన వచ్చే బుల్లెట్ రైలు ఈ రోడ్డు వెంబడిపోతే బాగుంటుంది. అట్లయితే రద్దీ తగ్గుతుంది, రోడ్డు వెంబడి ఉన్న ప్రజలకు ఒక రైలు కనెక్షన్ కూడా ఏర్పడుతుంది. ఇది ప్రాంత వికాసానికి కూడా దోహదపడుతుంది అనేది అందరి ఆలోచన. వారు అక్కడ అఖిలపక్షం చేస్తున్న ఈ వాదన సమంజసమైందే. దాన్ని ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలనే నేను కూడా కోరుతున్నా వారి తరఫున. కాబట్టి వాళ్ళు లేవనెత్తుతున్న డిమాండ్కు మద్దతు తెలియజేస్తూ సూర్యాపేట నుంచి వాళ్ళు వచ్చిండ్రు. కానీ అది ఒక సూర్యాపేట డిమాండ్గా చూడటం కూడా సమంజసం కాదు. అది మొత్తంగా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి వెంబడి ఉన్న ప్రజల డిమాండ్గానే చూడాలని వాళ్ళు కోరుతున్నారు. ఆ దృష్టికోణం నుంచి చూసినప్పుడు ఈ డిమాండ్ సమంజసమైంది. తప్పకుండా బుల్లెట్ రైలును ఈ జాతీయ రహదారి వెంబడి వేస్తే అది చాలా ప్రజలకు ఉపయోగం. ఆర్థికంగా కానీ, ప్రయాణ సౌకర్యాల రీత్యా కానీ, వ్యాపార అభివృద్ధి రీత్యా కానీ, అసలే రైల్వే లైన్ లేని ప్రాంతం కాబట్టి ఏ రకంగా చూసినా, ఏ కోణం నుంచి చూసినా అది అక్కడి నుంచి వేయటం సమంజసం అనేది అందరికీ కనబడుతున్నది. తప్పకుండా ఈ డిమాండ్ను బలపరుస్తూ దాని సాధనకు నా వంతు మద్దతును కూడా అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను. సార్, ఒక ప్రశ్న సార్. భూసేకరణ అనేది చాలా కీలకం, కానీ ఇక్కడ ఆల్రెడీ నేషనల్ హైవే భూమి ఉంది కాబట్టి ఈజీగా ప్రభుత్వానికి అలైన్మెంట్ చేయడానికి అక్కడ పైనుండి నిర్మించడానికి చాలా సులువైన పని. కానీ హాలియా రూట్ వల్ల మార్చడం వల్ల అదనంగా ప్రభుత్వానికి ఆర్థికమైన భారం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ ఉన్న ప్రాంతాన్ని చేయకుండా అలైన్మెంట్ మార్చడాన్ని ఎట్లా చూస్తారు? అది నిజంగానే ఇంకా మారిపోయిందా, లేకపోతే అట్లా కూడా ఒక ఆలోచన చేస్తున్నారా మనకు తెలియదు. ఏ ఆలోచన అయినా అది హాలియా ప్రాంత ప్రజలకు ఉండాల్సిన సౌకర్యాల గురించి ఎవరు మనం కాదనిలేం. కానీ ఈ జాతీయ రహదారి వెంబడిపోతే ఈ ప్రాంత వికాసానికి అది చాలా బాగుంటుంది. దాని నుంచి అక్కడి నుంచి కావాలంటే ఒక రేడియల్ రైల్వే లైన్లు మరి అక్కడి నుంచి లోపలికి మన ఇంటర్నల్ రైల్వే లైన్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. మెయిన్ లైను ఈ రోడ్డు వెంబడిపోతే బాగుంటుంది అనేది అది ఒక మంచి ఆలోచన. దాన్ని అందరం కూడా అంగీకరించవలసిందే. త్వరలో ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా విజ్ఞప్తిని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉందా? ఉంటుంది కదా. దానికి ఇంతమంది వచ్చి అడిగినప్పుడు దానికి మా బాధ్యత కూడా ఏమైందంటే ఇది ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రభుత్వానికి దీన్ని తెలియజెప్పే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తాం.
ఇది ఎమ్మెల్సీ కోదండరాం గారు ప్రధానంగా మాట్లాడుతున్న సందర్భం ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తా, ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ అనేది చాలా కీలకం. అది కూడా సూర్యాపేట నుండి కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఆ ప్రాంత డెవలప్మెంట్ పనిచేస్తుంది, అలాగే మొత్తం కూడా ఈ కారిడార్ కూడా డెవలప్మెంట్ అవుతుంది తప్ప అక్కడ భూసేకరణ కోసం అలాగే ఇబ్బంది కూడా ఉండదు. ఇలాంటి సందర్భంలో ఈ రూట్ కాకుండా వేరే రూట్లో ఇట్లా అవలంబించడం వల్ల కూడా ఈ ప్రభుత్వానికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తానని కూడా ఎమ్మెల్సీ కోదండరాం గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. కెనపర్సం వంశతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.